హలో పీపుల్, మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. నా వెయిట్ లాస్ జర్నీ గురించి చెప్తాను ఈరోజు. వెయిట్ లాస్ మనం చేయాలనుకుంటే జిమ్‌కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తేనే వెయిట్ లాస్ అవుతారు అని అనుకుంటే మాత్రం అస్సలు కాదు. మనం కిచెన్‌లో నుండే వెయిట్ లాస్ స్టార్ట్ చేయొచ్చు. నేను 3 మంత్స్‌లో అరౌండ్ 10 కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను. నా సీక్రెట్ ఏంటి అనుకుంటున్నారా? నా ఫుడ్ హ్యాబిట్స్ అనేటివి కంప్లీట్‌గా చేంజ్ చేశాను. నన్ను ఎవరైనా బయట చూస్తే బాగున్నావా అన్న తర్వాత నెక్స్ట్ క్వెషన్ నా వెయిట్ లాస్ గురించే. సో, అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో మీరు ఎండింగ్ వరకి చూడండి. అసలు కిడ్స్ వచ్చాక ఇంకా వెయిట్ లాస్ అవ్వము అని అనుకోవద్దు. నేను ఫాలో అయిన 5 టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఈ 5 టిప్స్ కనుక మీరు ఖచ్చితంగా ఫాలో అవుతే వెయిట్ లాస్ ఈజీగా అవుతారు. ఇక్కడ వెయిట్ లాసే కాదు, మన బాడీలో చాలా చేంజెస్ అవుతాయి. మనం హెల్త్ పరంగా కూడా చాలా ఇంప్రూవ్ అవుతాం. నాకు ఈ వెయిట్ లాస్ జర్నీలో అర్థమైన విషయం ఏంటంటే, మనం వెయిట్ లాసే కాకుండా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌ని కూడా తగ్గించుకోవచ్చు. నాకు ఇంతకు ముందుకు హార్మోనల్ ఇంబాలెన్స్ ప్రాబ్లమ్ ఉండే. అది నన్ను జస్ట్ స్టార్ట్ చేసిన 1 మంత్‌లోనే నా హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది కొంచెం సెట్ అయినట్టు అనిపిచ్చింది. అండ్ ఫస్ట్ మన గట్ కామ్‌గా ఉంటే, మన బ్రెయిన్ ఆటోమేటిక్‌గా కామ్‌గా ఉంటుంది. ఎప్పుడైతే బ్రెయిన్ మంచిగా కామ్‌గా ఉంటే, బాడీ అంతా ఫుల్ సెట్ అయిపోయినట్టే అర్థం. టిప్ నంబర్ 1, నో ఆయిల్, నో బాయిల్ బ్రేక్‌ఫాస్ట్. వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది. బట్ డెఫినెట్‌గా ఇది వర్క్ అవుతది. అసలు నేను చాలా వరకి నా బ్రేక్‌ఫాస్ట్‌లో అసలు ఆయిల్ అనేది ఇంక్లూడ్ చేయకుండా చేసుకుంటా. అది ఎలా అనుకుంటున్నారా? స్ప్రౌట్స్. మార్నింగ్ టైమ్‌లో 1 బౌల్ స్ప్రౌట్స్, 1 బౌల్ ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్ అండ్ ఈ రెండుతో పాటు నేను ఖచ్చితంగా తీసుకునేది డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ ముందే నైట్ నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో తినేస్తాను. ఇది మాత్రం ఖచ్చితంగా వర్కౌట్. స్టార్టింగ్ మాత్రం చాలా ఇబ్బందే పడతాము. అప్పుడు ఏం చేసేదాన్నంటే ఆ రోజు ఇంట్లో ఏ టిఫిన్ చేస్తే ఆ టిఫిన్ కొంచెం పెట్టుకొని దాంతో పాటు స్ప్రౌట్స్ కూడా తినడం నేర్చుకున్నా. అలా మెల్లమెల్లగా మనం ఈజీగా స్ప్రౌట్స్‌కి అడాప్ట్ అయిపోతాం. ఇంకా ఇది కాకుండా అప్పుడప్పుడు నేను మన ఇంట్లో చేసిన బ్రేక్‌ఫాస్ట్ గూడా తింటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో దోస అనుకోండి. 1 దోస మీద ఒక కంప్లీట్ క్యారెట్ గ్రేట్ చేసి వేసుకుంటాను. అలా చేసుకుంటూ బ్రేక్‌ఫాస్ట్ అనేది తగ్గించుకుంటూ రా ఫుడ్ అనేది పెంచుకుంటూ పోతున్నా. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌లో ఓన్లీ స్ప్రౌట్స్ ఎలా తింటాం అనుకుంటారా? ఒకరోజు ప్లెయిన్ స్ప్రౌట్స్ తీసుకుంటాను. ఇంకొక రోజు స్ప్రౌట్స్‌తో సలాడ్ చేసుకుంటాను. ఆనియన్, టమాటా, కొంచెం జీరా పౌడర్ ఇలా అన్నీ మిక్స్ చేసుకొని తింటాను. ఇంకొక రోజు బాయిల్డ్ స్ప్రౌట్స్ తీసుకుంటాను. బాయిల్డ్ స్ప్రౌట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. ఉట్టిగానే తినేయగలుగుతాం. అంత టేస్టీగా ఉంటాయి. ఇవే కాకుండా స్ప్రౌట్స్‌తో మనము స్ప్రౌట్స్ ఇంకా క్యారెట్ గ్రేట్ చేసి ఇంకా కర్డ్ వేసుకొని సాల్ట్ మనకి నచ్చిన స్పైసెస్ యాడ్ చేసుకొని తింటే కూడా దాని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది కాకుండా పెసరట్టు వీక్లీ వన్స్ పెసరట్టు ఖచ్చితంగా తింటాను. ఎందుకంటే పెసరట్టులో ప్రోటీన్ పర్సెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను పెసరట్టు కూడా ఖచ్చితంగా తింటాను. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే స్టార్టింగ్‌లో నేను ఓట్స్ బౌల్ తీసుకునేదాన్ని. ఓట్స్ బౌల్‌లో ఓట్స్, మిల్క్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ మిక్స్ చేసి తినేసరికి క్యాలరీస్ అనేటివి ఎక్కువగా అయిపోయి నాకు వెయిట్ లాస్ అనేది చాలా లేట్‌గా కనిపించింది. సో, నేను వెయిట్ లాస్ చేయాలనుకుంటే ఫస్ట్ నేను మానేసింది ఓట్స్ బౌల్. ఓట్స్ బౌల్ మానేసి స్ప్రౌట్స్‌కి షిఫ్ట్ అయిన వెంటనే నాకు రిజల్ట్ కనిపించింది. టిప్ నంబర్ 2, ఇదైతే చాలా ఈజీ టిప్. డిన్నర్ నేను 6 ఆర్ 7 లోపే ఫినిష్ చేస్తాను. ఆఫ్టర్ 7 నేను అస్సలు ఏమి తినను. వాటర్ తాగాలనిపిస్తే తాగుతాను. లేకపోతే అది కూడా లేదు. ఇలా చేయడం వల్ల మనం ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్‌కి అలవాటైపోతాము. ఇంకా అలవాటు చేసుకోవడం కష్టమే. కాకపోతే నైట్ ఎప్పుడన్నా ఆకలేసిందనుకోండి, లైట్ కొంచెం మాత్రమే పెరుగన్నం తింటాను. మోస్ట్‌లీ నైట్ డిన్నర్ మాత్రం రైస్ అస్సలు తీసుకోను. చాలా చాలా రేర్ కేసెస్‌లో మాత్రమే రైస్ తీసుకుంటాను. గోధుమ రవ్వతో పొంగల్ చేసుకుంటాను. లేదంటే మిల్లెట్స్ పొద్దున్నే నానబెట్టుకొని మిల్లెట్స్‌తో పెరుగన్నం చేసుకుంటాను. బేసన్ చీలియా ఇదైతే ఇన్‌స్టాంట్‌గా అయిపోతుంది. బేసన్ చీలియా టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఎప్పుడన్నా డిన్నర్ నేను హెవీగా కాదు లైట్‌గా చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ నా మైండ్‌లోకొచ్చేది రాగి సూప్. రాగి, పాలకూర, స్వీట్ కార్న్, క్యారెట్, బీన్స్, బఠానీ ఇవన్నీ యాడ్ చేసుకొని నేను రాగి సూప్ చేసుకుంటాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇదే కాకుండా బొరుగుల మిక్చర్ అంటాం మేము. బేల్ పూరి మన పేలాలు ఉంటాయి కదా! వాటితోటి సలాడ్ ఆనియన్, క్యారెట్, టమాటో స్పైసెస్ అన్నీ వేసుకొని కొంచెం అంటే కొంచెమే ఆయిల్ వేసుకొని చేసుకుంటాను. ఇలా చేస్తే కూడా
కొంచెం క్యాలరీస్ తక్కువలోనే మనకి పొట్ట అనేది ఫుల్ అయిపోతుంటుంది. ఇంక ఇవి 2 కాదు, ఇంకా ఈజీగా అయిపోవాలి అనుకుంటే మకానా, పూల్ మకానాని జస్ట్ ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసి దాంట్లో స్పైసెస్ వేసుకొని తినేస్తాను. ఇలా పూల్ మకానా తినడం వల్ల స్టమక్ అనేది చాలాసేపు హెవీగా ఉంటుంది. హంగర్ ఫీలింగ్ అనేది అంత ఈజీగా రాదు. ఇలా కనుక మనం అలవాటు చేసుకుంటే బాడీ కూడా మనకి చాలా లైట్ వెయిట్‌గా అయిపోతది. ఇవన్నీ చెప్తున్నాను కదా! మెయింటైన్ చేయడం చాలా కష్టం అనుకుంటున్నారేమో, కానీ అస్సలు కాదు. కొంచెం స్టార్టింగ్ 2-3 డేస్ మాత్రమే ఇబ్బంది అవుతాము. బట్ వన్స్ మనం కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తే మాత్రం రిజల్ట్స్ మంచిగా కనిపిస్తాయి. నేను ఎప్పుడైనా బయటికెళ్తే మేబీ 1 ఆర్ 2 డేస్ డిస్టర్బ్ అయ్యి ఉండొచ్చు. బట్ మళ్ళీ ఇంటికి రాగానే నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సో ఈ ఈవినింగ్ 6 డిన్నర్ అయితే అస్సలు మర్చిపోకండి. హాఫ్ ఆఫ్ ది రిజల్ట్ ఇక్కడే కనిపిస్తుంది మనకి. నైట్ చాలా వరకి క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ అనేది హాఫ్ స్పూన్ లేదా 1 స్పూన్ అంతకన్నా ఎక్కువ అస్సలు ఇప్పుడు వచ్చింది అసలైన టాస్క్. ఏంటి అంటే ప్రోటీన్, ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్. ఈ 3 మెయింటైన్ చేస్తే మనకి ఓవర్ ఈటింగ్ ఇంకా హంగర్ ఫీలింగ్ ఇవి 2 ఉండవు. ప్రోటీన్ని ఫ్యాట్ లాస్ కింగ్ అని అంటారు. అసలు కనుక వెయిట్ లాస్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది ప్రోటీన్ ఫుడ్ మీద. వన్స్ మనం ప్రోటీన్ ఇంటేక్ చేసామనుకో మన స్టమక్ అనేది ఫుల్గా ఉంటుంది. అండ్ ప్రోటీన్ కోసం ఏవేవో వాడాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే వెజ్ ఆప్షన్స్ అయితే కాబూలి శనగలు, నల్ల శనగలు, పెసర్లు, లోబియా అంటారు కదా, అలసందలు, ఇంకా ఇవే యూస్ చేస్తాను నేను ప్రోటీన్ కోసం. ఇంకా ఏవి యూస్ చేయ. టోఫు అండ్ పన్నీర్ కూడా నేను చాలా తక్కువగానే యూస్ చేస్తాను, ఎక్కువగా అయితే అస్సలు తీసుకోను. నెక్స్ట్ ఫైబర్. ఫైబర్ని మనం న్యాచురల్ ఫ్యాట్ కటర్ అని పిలుస్తాము. మనం ప్రోటీన్ మీద ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తామో ఫైబర్ మీద కూడా అంతే కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ మనం ప్రోటీన్ ఎక్కువ తీసుకొని ఫైబర్ తీసుకోలేదనుకోండి, మనం తీసుకున్న ప్రోటీన్ మొత్తం వేస్ట్ అవుతుంది, బాడీ అబ్జర్వ్ చేసుకోదు. ఫైబర్ ఉంటేనే బాడీ ప్రోటీన్ని ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఫైబర్ వల్ల మెయిన్ యూజ్ ఏంటి అంటే ఫైబర్ మన గట్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. గట్ హెల్త్ సెట్ అయితే మన వెయిట్ లాస్ జర్నీ చాలా ఈజీగా అవుతుంది. గట్ని మనం సెకండ్ బ్రెయిన్ అని కూడా పిలుస్తాము. గట్ ఒక్కసారి సెట్ అయింది అనుకోండి, బ్రెయిన్ ఆటోమేటిక్గా కామ్ అయిపోతుంది. బ్రెయిన్ కామ్ అయిపోతే బాడీ అంతా కామ్ అయిపోతుంది. ఫైబర్ కదా, ఇది ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారా? ఏమీ అవసరం లేదు. మన ఇంట్లో దొరికే వెజిటేబుల్, ఫ్రూట్స్, మిల్లెట్స్, ఈ 3 ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అంటే డైలీ మనం తినే మన ఫుడ్లో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. అదే కాకుండా కీరా దోసకాయ అండ్ క్యారెట్, ఇవి 2 కూడా కంపల్సరీ యాడ్ చేసుకుంటే మనకి ఫైబర్ ప్రాబ్లమే ఉండదు. ఫైబర్ వల్ల ఇంకొక మెయిన్ యూజ్ ఏంటి అంటే ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే మనకి బ్లోటింగ్ ఇష్యూస్ వస్తాయి. కానీ మనం ప్రోటీన్తో పాటు ఫైబర్ కూడా తీసుకుంటే బ్లోటింగ్ ఇష్యూస్ అనేటివి అస్సలు రావు. హెల్దీ ఫ్యాట్స్ అనగానే ఫ్యాట్ తింటే వెయిట్ పెరుగుతాం అనుకుంటారేమో, కానీ కాదు. ఈ హెల్దీ ఫ్యాట్స్ తినడం వల్ల వెయిట్ లాస్ జర్నీలో చాలా యూజ్ అవుతుంది. అలా ఎలా అనుకుంటున్నారా? ఈ హెల్దీ ఫ్యాట్స్ తినడం వల్ల మనకి హెల్దీ హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. హెల్దీ ఫ్యాట్స్ ఎక్కడుంటాయి అనుకుంటున్నారా? మెయిన్గా ఆల్మండ్స్, వాల్నట్స్, చియా సీడ్స్, ఇలాంటి వాటిలలో హెల్దీ ఫ్యాట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. డైలీ మనం యూజ్ చేసే హెల్దీ ఫ్యాట్ ఒకటి ఉంది, అదే గీ. రోజుకి 1 స్పూన్ గీ విత్ హాట్ వాటర్ తీసుకుంటే కూడా చాలా మంచిది. అదే కాకుండా రోస్టెడ్ ఫ్లాక్స్ సీడ్ పౌడర్, ఈ పౌడర్ని కూడా హాట్ వాటర్లో కన్జ్యూమ్ చేసుకుంటే మనకి హెల్త్కి చాలా మంచిది. ఇక్కడ క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్త్కి మంచిది కదా అని చెప్పి మనం ఎక్కువగా తీసుకుంటే అవి క్యాలరీస్ కూడా ఎక్కువగా అవుతాయి. సో హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ మనకి చాలు. హెల్దీ ఫుడ్ తింటే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతాము అనుకుంటారు, కానీ అది అసలు కాదు. అందరు చేసే మిస్టేక్ ఏంటి అంటే హెల్దీ ఫుడ్ కదా అని చెప్పి ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారు. మేబీ అది హెల్త్కి మంచిది, కానీ వెయిట్ లాస్కి మాత్రం అస్సలు కాదు. వెయిట్ లాస్కి క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మన 4th టిప్, క్వాంటిటీ ఆఫ్ ఫుడ్. వెయిట్ లాస్కి మనం హెల్దీ ఫుడ్ తీసుకుంటాము. హెల్తీ ఫుడ్ కదా అని చెప్పి మనం ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తే హెల్త్కి మంచిదేమో, కానీ క్యాలరీస్ ఎక్కువగా అయి వెయిట్ లాస్ అనేది అంత ఈజీగా అవ్వము. సో క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ అనేది
చాలా ఇంపార్టెంట్. రైస్ తింటేనే వెయిట్ గెయిన్ అవుతాము, చపాతీస్ ఆర్ మిల్లెట్స్ తీసుకుంటే వెయిట్ లాస్ అవుతాము అని. కానీ ఇక్కడ ప్రాబ్లం అది కాదు. క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్. మనం లో క్వాంటిటీ తీసుకుంటే లో క్యాలరీస్ ఇంటేక్ అవుతాయి. అదే హై క్వాంటిటీస్ తీసుకుంటే క్యాలరీ కౌంట్ అనేది పెరుగుతుంది. ఇక్కడ వెయిట్ లాస్‌లో క్యాలరీ కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మన ఫిఫ్త్ స్టెప్, ఇది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు. అండ్ ఇది వెరీ పవర్ఫుల్ స్టెప్. నో ఆయిల్, నో షుగర్. ఈ పవర్ఫుల్ స్టెప్ని 30 డేస్ ట్రై చేయండి. ఇలా ట్రై చేస్తే మీ బాడీలో డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది. ఫస్ట్ మనం షుగర్ గురించి మాట్లాడుకుందాం. షుగర్ ఇంటేక్ చేయడం వల్ల బాడీలో ఇన్సులిన్ అనేది స్పైక్ అవుతుంది. ఇన్సులిన్ స్పైక్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఇక్కడుంది అసలు మ్యాటర్. ఇన్సులిన్ స్పైక్ అవ్వడం వల్ల మన బాడీలో ఫ్యాట్ అనేది అస్సలు బర్న్ అవ్వదు. జస్ట్ 1 స్పూనే కదా అని అనుకుంటాము, కానీ కాదు. మనకి తెలియకుండానే హిడెన్ షుగర్స్ మనం చాలా తీసుకుంటాము. స్ట్రిక్ట్‌గా షుగర్ మానేసి చూడండి, రిజల్ట్ మీకే కనిపిస్తుంది. స్టార్టింగ్‌లో నేనైతే షుగర్స్ అస్సలు మానేయలేకపోయినా. ఒక పెద్ద స్వీట్ నుంచి హాఫ్ స్వీట్‌కొచ్చాను. తర్వాత కొద్ది రోజులు నా మైండ్ సెట్ మార్చుకొని తర్వాత హాఫ్ స్వీట్ నుంచి 1 బైట్‌కొచ్చాను. ఇప్పుడైతే స్ట్రిక్ట్‌గా షుగర్స్ అస్సలు తీసుకోను. ఓన్లీ ఫెస్టివల్స్, చీట్ డేస్ ఉంటాయి. ఆ చీట్ డేస్‌లో మాత్రం షుగర్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి ఖచ్చితంగా తీసుకుంటాను. నేనిక్కడ నేర్చుకుంది ఏంటి అంటే, మనం స్ట్రిక్ట్‌గా చేయలేము. సో, అప్పుడప్పుడు చీట్ డేస్ అనేటివి కంపల్సరీ చేయాలి. అండ్ మనం కడుపు మార్చుకొని డైట్ చేయాల్సిన అవసరం లేదు. హెల్తీగా తింటూ డైట్ చేయొచ్చు. అయిపోయాక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన ఇంకొక మెయిన్ టాపిక్ ఆయిల్. అసలు చాలా వరకి ఆయిల్ అనేది ప్రిఫర్ చేయకండి. ఎందుకంటే ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్‌కి 120 క్యాలరీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దోస ఏసుకుంటారు, ఒక 1 స్పూన్ ఆయిల్ ఏసుకుంటారు. 2 దోసాస్‌కి 2 స్పూన్స్ ఆయిల్. 2 స్పూన్ ఆయిల్ అంటే 240 క్యాలరీస్ అని అర్థం. మళ్ళీ 240 క్యాలరీస్ ఓన్లీ ఆయిల్‌కే ఉంటే దోస బ్యాటర్ ఉంటది, చట్నీ ఉంటుంది. సో, ఓవరాల్‌గా మీ ప్లేట్‌లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో ఆలోచించండి. సో, ఇక్కడ ఒక సొల్యూషన్ ఏంటంటే ఆయిల్ స్ప్రే దొరుకుతుంది. ఆయిల్ స్ప్రే వన్ టైమ్ మనం ఆయిల్ స్ప్రే చేస్తే అరౌండ్ 10 క్యాలరీస్ ఉంటుంది. అంటే జస్ట్ 10 క్యాలరీస్ ఆర్ 20 క్యాలరీస్‌లోనే మన దోసాస్ ఫినిష్ అయిపోతాయి. సో, ఇది యూజ్ చేయండి. ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మీరు ఆయిల్ తగ్గిస్తే ఆటోమేటిక్‌గా క్యాలరీస్ అనేటివి తగ్గుతూ ఉంటాయి. ఆయిల్ ఇంకా షుగర్ ఇవి 2 తగ్గిస్తే బాడీలో వాటర్ రీటెన్షన్ కూడా తగ్గుతుంది. వాటర్ రీటెన్షన్ అంటే ఏంటనుకుంటున్నారా? బాడీలో ఎక్సెస్ వాటర్ స్టోర్ అయ్యి ఉంటాయి. సో, దీనివల్ల మనం చెబ్బీగా, ఫ్లఫీగా కనిపిస్తాము. చాలామంది లావుగా ఉండేసరికి ఫ్యాట్ అనుకుంటారు. కానీ అది ఫ్యాట్ కాదు, వాటర్ రీటెన్షన్ అన్నమాట. ఒక్క ఆయిల్ ఇంకా షుగర్ ఇవి 2 మానేస్తే 1 మంత్‌లోనే రిజల్ట్ కనిపిస్తుంది. ఈ 5 టిప్స్ కనుక మీరు ఫాలో అయితే మీ వెయిట్ లాస్ అనేది మీ చేతుల్లో ఉంటుంది. స్టార్టింగ్ 3-4 డేస్ అయితే కష్టమే, ఆర్ 7 డేస్ కష్టమే. బట్ ఒక 7-10 డేస్ తర్వాత మీ బాడీ ఇది ఈజీగా అడాప్ట్ చేసుకుంటుంది. ఎందుకు అనుకుంటున్నారా? మన టేస్ట్ బర్డ్స్ లైఫ్ స్పాన్ వచ్చేసి జస్ట్ 7-10 డేస్ మాత్రమే. సో, ఈ 7 డేస్ మీరు మీ టేస్ట్‌కి, మీ టంగ్‌కి ఏది అలవాటు చేస్తే అది అడాప్ట్ చేసుకుంటుంది. ఇదే కాకుండా ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి తెలుసా? వాటర్ ఇంటేక్. మనం డైలీ 4-5 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటర్ రీటెన్షన్ కూడా వాటర్ తోటే తగ్గుతుంది. వాటర్ విల్ నాట్ రెడ్యూస్ ది ఫ్యాట్. బట్ వాటర్ ఏం చేస్తుందంటే బాడీలో రెడ్యూస్ అయిన ఫ్యాట్‌ని బాడీలో నుండి ఎలిమినేట్ చేయడానికి వాటర్ అనేది యూజ్ అవుతుంది. ఈ చిన్న చిన్న టిప్స్‌తో వెయిట్ లాస్ చాలా ఈజీగా జరుగుతుంది. అండ్ నా వీడియో మీకు యూజ్‌ఫుల్ అనుకుంటే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.